ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో ఇక భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొందరు టీటీడీ ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు మోసాలకు పాల్పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా తిరుమలలో 5,300 ప్రత్యేక దర్శన రూపాయల నకిలీ టికెట్లను విక్రయించింది గుర్తించడంతో విజిలెన్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం నకిలీ టికెట్లతో ప్రత్యేక దర్శనానికి ఎత్తించిన భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ సిబ్బంది నిలిపివేశారు. ఇక వారిని విచారించగా టాక్సీ డ్రైవర్లు తిరుపతికి చెందిన శశి, చెన్నైకి చెందిన జగదీష్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసినట్లు భక్తులు చెప్పడంతో అధికారులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. నిందితుల్లో ఒకరైన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ సిబ్బందిని లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో దర్శనానికి పంపుతున్నట్లు గుర్తించారు. ఈయనతో పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భాను ప్రకాష్ నిందితుల్లో ఉన్నారు. మణికంఠ సహాయంతో నకిలీ టికెట్లు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూరు చెందిన 11 మంది వద్ద నిందితులు 19,000 వసూలు చేసి నకిలీ టికెట్లు అందజేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ వింగ్ పోలీసులు 5గురిని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.